పై పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలోనే పబ్బులకు నిత్యం వెళ్లే 40 మందిని పిలిచి ఆ ఎన్సీపీ అధికారులు పరీక్షించారు. ఈ పరీక్షల్లో డీజే సిద్ధార్థ్ తో పాటు మరొక వ్యక్తికి డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. సిద్ధార్థ్ ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఎన్సీపీ అధికారులు గుర్తించారు. సిద్ధార్థ్ తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఎన్సీపీ అధికారులు వారిని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. ఇక గతంలో డ్రగ్స్ తీసుకున్న వారి లిస్టులో దొరికిన పేర్ల ఆధారంగా ఎన్సీపీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చూస్తున్నాం, హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగదారులపై పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలోనే పబ్బులకు నిత్యం వెళ్లే 40 మందిని పిలిచి ఎన్సీపీ అధికారులు పరీక్షించారు. ఈ పరీక్షల్లో డీజే సిద్ధార్థ్ తో పాటు మరొక వ్యక్తికి డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. సిద్ధార్థ్ ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఎన్సీపీ అధికారులు గుర్తించారు. సిద్ధార్థ్ తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఎన్సీపీ అధికారులు వారిని మాదాపూర్ పోలీసులకైతే అప్పగించారు. ఇక గతంలో డ్రగ్స్ తీసుకున్న వారి లిస్టులో దొరికిన పేర్ల ఆధారంగా ఎన్సీబీ అధికారులు దర్యాప్తు అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి మాదాపూర్ పిఎస్ దగ్గర ఉన్నారు, ఒకసారి లైవ్ లో ఉన్నారు, మాట్లాడదాం. శశి, అప్డేట్స్ ఏంటంటే రేవంత్ సర్కార్ కొలువుదీరిన తర్వాత ఈ డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతోంది. అయినప్పటికీ కూడా ఇంకా ఇట్లాంటి ఘటనలు వెలుగు చూస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? బెంగళూరు రేవ్ పార్టీ అనంతరం ఇటు హైదరాబాద్ అలాగే సైబరాబాద్ పరిధిలో విస్తృతమైనటువంటి సోదాలు కొనసాగిస్తున్నారు. డ్రగ్స్ అరికట్టడానికి పోలీసులు విశ్వ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా పబ్బుల మీదను అలాగే ఫామ్ హౌస్ల మీదను ప్రత్యేకంగా నిఘా ఉంచినటువంటి సందర్భాలు అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం డ్రగ్స్ ఎవరైతే వినియోగిస్తున్నారో డ్రగ్స్ కన్జ్యూమర్ గా ఉండేటటువంటి వారి మీద పోలీసులు ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచినటువంటి సందర్భం. ఈ సందర్భంలోనే ఈ సందర్భంలో ఇటు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సుమారుగా 40 మంది డ్రగ్స్ వినియోగదారులను వారికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. అయితే 40 మందిని ఇటు పోలీస్ స్టేషన్కి రప్పించి వారికి ఈ డ్రగ్ డిటెక్షన్ టెస్టులు నిర్వహించారు. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల మాదిరిగానే ఇప్పుడు డ్రగ్స్ తీసుకున్నారా లేదా సేవించారా లేదా అని తెలుసుకోవడానికి వీలుగా ప్రత్యేకంగా డ్రగ్ డిటెక్టివ్ యంత్రాలను తీసుకొచ్చారు. ఈ డ్రగ్ డిటెక్టివ్ యంత్రాల ఆధారంగానే ఈ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా సుమారుగా 40 మందికి ఈ పరీక్షలు నిర్వహిస్తే ఇందులో 2 డ్రగ్స్ సేవించినట్టుగా కూడా ఇటు ఎన్సీబీ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ప్రధానంగా డీజే సిద్ధార్థ్తో పాటు స్వరూప్ అనేటటువంటి వ్యక్తి ఈ ఇద్దరు కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అనంతరం ఈ ఇద్దరిని కూడా ఇటు ఎన్సీబీ మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం మాదాపూర్ పోలీసుల అదుపులో ఈ ఇద్దరు కూడా ఉన్నారు. డీజే సిద్ధార్థ్తో పాటు స్వరూప్ ఇద్దరు మాదాపూర్ పోలీసుల అదుపులో ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఇద్దరిని కూడా రక్త నమూనాలు సేకరించడానికి వీలుగా బ్లడ్ శాంపుల్స్ సేకరించడానికి వీలుగా ఇద్దరిని కూడా ఇటు ఆసుపత్రికి తీసుకెళ్లినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పుడు ప్రాథమికంగా నిర్వహించినటువంటి ఈ పరీక్షలో అంటే డ్రగ్ డిటెక్షన్ పరీక్షలో ప్రాథమికంగా నిర్వహించారు కాబట్టి ఇందులో డ్రగ్ సేవించినట్టుగానే వచ్చింది, పాజిటివ్ గానే వచ్చింది. అయితే మరొకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి వీలుగా ఈ ఇద్దరికి కూడా బ్లడ్ శాంపిల్స్ తీసుకుని అనంతరం ల్యాబ్కు పంపించనున్నారు. ల్యాబ్లో పంపించిన తర్వాత అవి ఇక్కడ డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా నిర్ధారణ అయితే మాత్రం ఖచ్చితంగా ఇద్దరి మీద కూడా కేసులు నమోదు చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అనంతరం రిమాండ్కి తరలించేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా డీజే సిద్ధార్థ్ పబ్బుల్లోనూ తర్వాత ప్రత్యేకంగా ఈవెంట్లలోనూ డీజే ప్లేయర్గా ఉన్నారు. ఇతను ఎండిఎంఏ డ్రగ్స్ సేవించినట్టుగా కూడా ఇటు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. అయితే ఎండిఎంఏ సేవించడంతో పాటు ఇతను సప్లై చేస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు తాను కన్జ్యూమర్ గా ఉంటూనే ఇటు ఫెడరల్ గా కూడా వ్యవహరిస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం పోలీసుల వద్ద కొంత సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ముందుగా వీరు డ్రగ్స్ సేవించారా లేదా అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అనంతరం వీరు ఎవరెవరికి డ్రగ్స్ సప్లై చేశారు లేకపోతే ఎంతకాలంగా ఈ డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తారు అన్న అంశాల గురించి కూడా వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే ఉంటుంది. సో మొత్తంగా ఇటు డ్రగ్స్ మీద మాత్రం పోలీసులు పక్కా నిఘాను కొనసాగిస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా ఎక్కువగా ఎవరైతే పబ్లిక్ వెళ్తూ ఉన్నారో అన్న అంశాల గురించి ఒక లిస్టు తయారు చేసి పెట్టుకున్నారు. గతంలో డ్రగ్స్ కేసుల్లో పట్టుబడినటువంటి కన్సూమర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి లింక్స్ ఆధారంగా వారు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా మరికొంత మీద కూడా ప్రత్యేకమైనటువంటి నిఘాను ఇటు ఎన్సీబీతో పాటు ఎస్ఓటీ పోలీసులు ఉంచారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ప్రస్తుతం 40 మందిని తీసుకొచ్చి 40 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించినప్పుడు ఇద్దరికి పాజిటివ్ అని తేలింది. డీజే సిద్ధార్థ్తో పాటు స్వరూప్ ఇద్దరికి కూడా పాజిటివ్ అని తేలడంతో ఇద్దరి రక్త నమూనాలను సేకరించడానికి కొద్దిసేపటి క్రితమే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం
ఈ రక్త నమూనాల్లో ఇద్దరికి పాజిటివ్ తేలితే మాత్రం అరెస్ట్ చేసి ఇద్దరిని రిమాండ్కి తరలిస్తారు. ఆ తర్వాత NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తానికి డ్రగ్స్ మీద తమ నిఘా ఇలాగే కొనసాగుతుందంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ డ్రగ్స్ కట్టడి చేయడానికి తమ వంతు ప్రయత్నం కొనసాగుతూ ఉంటుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఫామ్ హౌస్లోను పబ్లోనే ఈ డ్రగ్స్ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి పబ్స్ ఫామ్ హౌస్ మీదనే ప్రత్యేకమైనటువంటి నిఘాను కొనసాగిస్తున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.